ఈరోజు మనం మాట్లాడబోయేది తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన వ్యక్తి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి గురించి. మే 4, 1942న జన్మించిన ఈ మహానుభావుడు తన సినీ ప్రస్థానంతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన జీవితం, సినీ రంగంలో ఆయన సాధించిన విజయాలు, ఆయన విశిష్టత గురించి మనం అందరం తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన దాసరి గారు చిన్నప్పటి నుండే చదువులో, నాటకాల్లో ఆసక్తి చూపేవారు. ఆయన కుటుంబంలో ఎవ్వరూ చదువుకోని సమయంలో ఆయన తండ్రి సాయంతో ఆయన చదువుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 6వ తరగతిలో చదువు ఆపేయాల్సి వచ్చినా ఒక గురువు సహాయంతో మళ్ళీ చదువును కొనసాగించారు. కళాశాల రోజుల్లో BA పట్టా పొంది నాటక పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు. ఈ నాటక ప్రదర్శనలే ఆయన సినీ రంగంలోకి ఆకర్షించాయి. సినిమాల్లో నటుడిగా రాణించాలనే కలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దాసరి గారు ఊహించని విధంగా రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1970లో జగజ్జెట్టీలు సినిమాతో డైలాగ్ రచయితగా అడుగుపెట్టిన ఆయన మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాతో గుర్తింపు పొందారు. 1972లో తాతా మనవుడు సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన ఈ సినిమాతో నంది అవార్డు అందుకున్నారు. అక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాసరి గారు ప్రపంచంలోని అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. 150కి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన ఆయన సామాజిక సమస్యలపై, కుల వివక్షణ, లింగ వివక్షణ, అవినీతి, అన్యాయాలపై సినిమాలు తీశారు. మేఘ సందేశం, ప్రేమాభిషేకం, స్వర్గం నరకం, బొబ్బిలి పులి, ఒసే రామలమ్మ లాంటి సినిమాలు ఆయన సామాజిక స్పృహను, సినీ నైపుణ్యాన్ని చాటాయి. ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, సమాజంలో మార్పును తీసుకొచ్చే సందేశాలను కూడా అందించాయి. ఆడవాళ్ళ సమస్యలు, వరకట్న వ్యతిరేకత వంటి అంశాలపై ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకుల ఆలోచనలు ప్రభావితం చేశాయి. మేఘ సందేశం సినిమా 1983లో కేన్స్ మాస్కో ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శింపబడి నేషనల్ ఫిలిం అవార్డు అందుకుంది. దాసరి గారు కేవలం దర్శకుడిగానే కాదు, నటుడిగా, నిర్మాతగా, రచయితగా, సాహితీకారుకుడిగా, రాజకీయవేత్తగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. 250కి పైగా సినిమాలకు డైలాగ్ రచయితగా, గీత రచయితగా పనిచేశారు. మామగారు, సూరిగాడు, వసే రామలమ్మ లాంటి సినిమాల్లో ఆయన నటన అభిమానులను ఆకట్టుకుంది. ఆయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. సినిమాలతో పాటు ఆయన జర్నలిస్టుగా కూడా పనిచేశారు. ఉదయం అనే దినపత్రికను స్థాపించి రాజకీయ, సామాజిక విషయాలపై తనదైన ముద్ర వేశారు. PWG వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యతో ఇంటర్వ్యూ చేసి సంచలనము సృష్టించారు. సినిమా రంగంతో పాటు రాజకీయాల్లో కూడా దాసరి గారు చురుగ్గా పాల్గొనేవారు. 2006లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 1990 చివరిలో తెలుగు తల్లి అనే రాజకీయ పార్టీని స్థాపించాలని ప్లాన్ చేసిన తర్వాత కాంగ్రెస్లో చేరిపోయారు. దాసరి గారి సినీ ప్రస్థానం అవార్డులతో నిండిపోయింది. 2 నేషనల్ ఫిల్మ్ అవార్డులు, 16 నంది అవార్డులు, అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. 1986లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఆయనకు కళాప్రపూర్ణ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన చేసిన సినిమాలు భారతీయ పనోరమా, కేన్స్, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శింపబడ్డాయి. దాసరి పద్మ గారిని వివాహం చేసుకున్నారు. ఆయన కుమారుడు అరుణ్ కుమార్ కూడా నటుడిగా రాణించారు. 2017 మే 30న 75 ఏళ్ల వయసులో దీర్ఘకాలిక అనారోగ్యంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్లో రాష్ట్ర లాంఛనాలతో జరిగాయి. దాసరి గారు కేవలం దర్శకుడిగానే కాక ఒక గురువుగా కూడా ఎందరో కళాకారులకు మార్గదర్శనం అయ్యారు. మోహన్ బాబు, రవిరాజా పినిశెట్టి, ఆర్ నారాయణమూర్తి లాంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన సినిమాలు, ఆయన సామాజిక స్పృహ, ఆయన సందేశాలు ఈరోజు కూడా సినీ ప్రేమికులను స్ఫూర్తిపరుస్తాయి. ఆయన జన్మదినం సందర్భంగా తెలుగు సినిమా డైరెక్టర్ అసోసియేషన్ డైరెక్ట్స్ డేను కూడా జరుపుతుంది. ఇది ఆయనకు నిజమైన నివాళని చెప్పవచ్చు. దాసరి నారాయణరావు గారు ఒక సినిమా దర్శకుడు మాత్రమే కాదు, సమాజంలో మార్పును తీసుకొచ్చి ఒక గొప్ప ఆలోచన పరుడు. ఆయన సినిమాలు, ఆయన సందేశాలు, ఆయన జీవన శైలి మనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ జన్మదిన వేళ ఆయనను మనం అందరం స్మరించుకుంటూ ఆయన సినిమాలను మళ్ళీ మనం అందరం చూసి ఆనందిద్దాం. దర్శకరత్న దాసరి గారికి జన్మదిన శుభాకాంక్షలు.